మీరు తెలుగు వాళ్ళ మేడం? మీరు చిన్నప్పటి నుంచి తేనె ఎక్కువ వాడే అలవాటు ఉందా? ఏం లేదు, గొంతు తీయగా ఉంటేను లతా మంగేష్కర్ పాట వినంత కమ్మగా ఉంది. మీరు మాట్లాడే ఫోన్లో నా మొహం కనపడుతుందా? పట్నం మాట్లాడ మానేస్తాను. కొంచెం కార్తీక్ గారికి ఇస్తారా? కార్తీక్ గారా? ఉన్నారు సార్. మీకే సార్, ఫోన్లో పాప. హలో, నేను చిత్రం మాట్లాడుతున్నాను. డిస్టర్బ్ చేశానా? పర్వాలేదు, చెప్పండి. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాగ్ దొరికింది, వచ్చి తీసుకెళ్ళమని. ఒంటరిగా వెళ్ళటానికి నాకెందుకు. మీకేం ప్రాబ్లం లేదనుకుంటే కొంచెం నాతో వస్తారా? చెక్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్ ప్లీజ్. कैश भी देखो, ठीक है? అన్నీ ఉన్నాయా? I told you no. I know 3 South Indian women. Hema Malini married Dharmendra. Sridevi married Boni Kapoor. And you Chitra marries who? హలో, పైపు తెరిస్తే నీళ్లు గారినట్టు నోరు తెరిస్తే చొంగ గారుతోంది చూడు చుక్కు. Okay, shukriya. హలో హలో, లీవ్లో హాఫ్ డే బ్యాలెన్స్ ఉంది. ఏమిటి లీవ్ క్యాన్సిల్ చేసి ఎవరి ఆఫీస్కి వాళ్ళని వెళ్ళిపోదామా? లేదా డాక్టర్ని పిలవమంటారా? వద్దా? సరే, నా మీద నమ్ముకుంటే మా ఇంటికి రండి. నాకున్నది ఒకే అమ్మా నాన్న. తెలుగు మాట్లాడే వాళ్ళని చూస్తే వాళ్ళు సంతోషపడతారు. హలో, నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా? ఇంటికి రమ్మని పిలిస్తే సమాధానం చెప్పకుండా పడుకుంటున్నారు. ఎస్ఆర్నో తెలిస్తే ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఒట్టి చెల్లితో వెళ్ళకూడదని మా అమ్మ అంటుండేది. అందుకే పడుకుంటున్నా. ఏమైంది? ఏంలా, ఇంటికి రమ్మనగానే ఒప్పుకున్నారుగా. కళా నిజమాన్ని గెలుకున్నాను. నిజమే. ఆటో మా ఫ్లాట్స్ లో ఏడాదికి ఒకసారి లిఫ్ట్ పనిచేస్తుంది. ఆ ఆటో అతను నా వంక చూపించి ఏదో అన్నాడు. ఏమన్నాడు? ఏం లేదులేండి. కాదు, నన్ను చూపించి ఏదో అన్నాడు. చెప్తే మీ కోపం వస్తుంది. పర్వాలేదు, చెప్పండి. వద్దండి. ఎందుకు? ఏమనుకోని చెప్పండి. ఏం లేదు, ట్రైన్ స్ట్రైక్ రోజున ఆటోలో రమ్మంటే మీరు రాలేదు. ఎందుకు రాలేదని అతను అడిగాడు. పతివ్రతల పరంపర అన్నాను. ఇప్పుడు ఒకే ఆటోలో వచ్చాక ఫ్రెండ్స్ ఏమని నవ్వుకుంటూ వెళ్ళాడు. ఆ ఆటో అతను మీరు మళ్ళీ కలుస్తారా? ఏ? కలిస్తే చెప్పండి. మీతో పాటు నేను ఒకే ఆటోలో వచ్చినా నేను పతివ్రతల పరంపర అని. నిజమే. మరి ఆటోలో ఎంత ఎడ్జ్లో కూర్చున్నారు, ఎక్కడ కింద పడిపోతారో అని గజగజ వణికిపోయినట్టు నమ్మండి. నీ పేరేంటమ్మా? చిత్ర. అందుకే అంత స్వీట్ గా ఉంది. యాండి, చిత్ర అంటే అమ్మవారి పేరు కదా. మొదలెట్టావు. అన్ని తప్పుగా అర్థం చేసుకోవడం నీ అలవాటు. చిత్త అనేది నక్షత్రం, అందులోంచి వచ్చిందే చిత్ర అన్న పేరు. మామిడి ఉందే, అన్ని తప్పుగానే అర్థం చేసుకుంటుంది. కాఫీ అడిగితే టీ ఇస్తుంది, టీ అడిగితే కాఫీ ఇస్తుంది. పెళ్లి అయిన కొత్తలో హిందూ పేపర్ లాగే క్రిస్టియన్ పేపరు, ముస్లిం పేపర్ కూడా ఉన్నాయా అని నా ప్రాణం తీసేది. వాటర్? థ్యాంక్స్. మా అమ్మ నాన్న బ్రహ్మానందం కోవైసల్ లాంటి వాళ్ళు, కానీ తన్నుకోరు. నువ్వు వాడు ఒకే చోట పని చేస్తున్నారమ్మా? లేదండి, నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను, ఇండియన్ బ్యాంక్ లో. మరి వీడితో పరిచయం? అమ్మా, వాళ్ళ బ్యాంక్ లోనే నాకు అకౌంట్ ఉందని చెప్పు. ఓ అలాగా. ఇది అయ్యో, బాత్రూమ్ అక్కడ ఉందమ్మా, వెళ్ళి వాష్ చేసుకో. నీళ్లు కాస్త ఎల్లోగా వస్తాయి, భయపడకమ్మా. తను బ్యాంకులో పనిచేస్తున్నానంటుంది. మన వాడు ఎందుకు అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంటారు? ఏ కాసేపు నోరు మూసుకోలేవా? అబ్బాయి వినాడంటే తిట్టిపోతాడు. అవునవును, ఈ పిల్ల కూడా మంచి పట్టుదల గల పిల్లే అనిపిస్తోంది. ఇలా చూడు, పెళ్లి అనేది మన చేతిలో లేదు, అంత ఊపర్ వాళ్ళ చేతిలో ఉంది. ఊపరవాలంటే కింద ఫ్లాట్ లో ఉన్నవాళ్ళ? ఏయ్, నేను పైకి చేయి చూపించి ఊపర్ అంటే నువ్వు కింద అంటున్నావు. నీకు హిందీ తెలియకపోవచ్చు, పైకి వేలు చూపిస్తే అది కూడా అర్థం కాలేదా? ఇది ఒక సొగల్లే, ఎన్ని తిట్టినా తంజావూరు బొమ్మల తల ఆడిస్తూ ఉంటా. साहब कैरियर शाम को आता साहब. ठीक है. భోజనం చేస్తావమ్మా? వద్దండి. హోటల్ భోజనం పడి ఆలోచన. ఏం చేయమంటావు? మా ఆవిడకి కీడమాతం. మా కార్తీక్ ఉన్నాడే, అమ్మ వంట పని చేస్తే షూట్ చేస్తారని గట్టిగా ఆర్డర్ వేశాడు. అందుకే ఈ హోటల్ భోజనం. భోజనం పర్వాలేదు, కానీ అప్పడమే విరిగి అప్పుడని చూసి ఉంటావు, చిరిగి అప్పుడని చూడలేదుగా.
రాణి చిచి చూపిస్తా. పెరుగుందే బాంబేలో తోడితే పూనా వరకు కంపు కొడుతుంది. ఈ బోధనం అప్పడం ఇవి ఎందుకు? వాళ్ళమ్మ వంట చేసి కష్టపడకూడదని. వాళ్ళ అమ్మ మీద వాడికి ఎంత ప్రేమ. అలాంటప్పుడు వీడి గురించి ఆలోచిస్తాము. వెళ్ళి హోటల్ భోజనం దీనికి. వాడు గనక పెళ్లి చేసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. పట్టుపట్టాడు చేసుకోనని. నువ్వైనా పెళ్లి చేసుకోమని వాడికి నచ్చ చెప్పమ్మా. కాఫీ నేను పెట్టేదాన్ని కదరా. వీరికి చక్కని ఫిల్టర్ కాఫీ ఇద్దామని. అది అమ్మకి షుగర్లెస్. అమ్మా ఇదేనా? నాన్న ఏంట్రా కనపడలేదు? దమ్ముకెళ్ళావా? అబ్బా